మిగతా వార్తల్లో కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు 14వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అట. ఎంతమందికి? 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు ఇచ్చింది. నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలు అందించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ పదవులు ఇచ్చారు. త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపకరిస్తుందని పార్టీ భావిస్తోంది. కొందరు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వలేకపోయిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో సర్దుబాటు చేశారు. కార్పొరేషన్ చైర్మన్ల వివరాలు ఎట్లా ఉన్నాయంటే, పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట ఆయన ఎమ్మెల్యే అడిగిండు, ఎంపీ ఇస్తామన్నారు, ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు. ఇప్పుడు ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. నేరేళ్ల శారద మహిళా కమిషన్ చైర్మన్. నూతి శ్రీకాంత్ బీసీ ఆర్థిక సంస్థ. రాయల నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ. ఎన్ ప్రీతం ఎస్సీ కార్పొరేషన్. శివసేనారెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. ఈరవత్రి అనిల్ ఖనిజాభివృద్ధి సంస్థ. జగదీశ్వరరావు కొల్లాపూర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ సంస్థ. మెట్టు సాయి కుమార్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య. గురునాథ్ రెడ్డి కొడంగల్ పోలీసు గృహ నిర్మాణ సంస్థ. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విజయ డైరీ. బెల్లయ్య నాయక్ గిరిజన సహకార ఆర్థిక సంస్థ. జంగా రాఘవరెడ్డి ఆయిల్ ఫెడ్. రియాజ్ గ్రంథాలయ పరిషత్. నిర్మల జగ్గారెడ్డి సతీమణి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ. ఎన్ఎస్ అన్వేష్ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ. ఎం విజయబాబు రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమాఖ్య. కాసుల బాలరాజు అగ్రోస్. బండ్రు శోభారాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ. మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్. చెల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ. కె నాగు గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ. జనక్ ప్రసాద్ కనీస వేతన సలహా మండలి. ఎం వీరయ్య వికలాంగుల సంస్థ. నాయుడు సత్యనారాయణ హస్తకళల సంస్థ. ఎంఏ జబ్బార్ వైస్ చైర్మన్ మైనార్టీల ఆర్థిక సంస్థ. మల్రెడ్డి రామరెడ్డి రోడ్డు అభివృద్ధి సంస్థ. మల్రెడ్డి రంగారెడ్డి తమ్ముడు. కల్వ సుజాత వైశ్య సంస్థ. ఆమె కమ్యూనిటీకి సంబంధించిన చైర్మన్ పదవి ఆమెకి ఇచ్చినారు. పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి సంస్థ. ఏ ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్. కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ. పుంజాల అలేఖ్య సంగీత నాటక అకాడమీ. ఎన్ గిరిధర్ రెడ్డి ఫిల్మ్ డెవలప్మెంట్ సంస్థ. మన్నె సతీష్ కుమార్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ. జె జైపాల్ అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ. ఈ వెంకట్రామరెడ్డి కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ. ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్. ఏం చెక్ చేయాలి మనం ఇందులో? ఎవరెవరికి ఇచ్చినారు? నేను అడుగుతున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఉద్యమకారులకి కాంగ్రెస్ నాయకులకి టికెట్లు వచ్చినాయి? ఇందులో దుర్గం భాస్కర్ పేరు నాకు కనబడతలేదు, పున్న కైలాష్ పేరు నాకు కనబడతలేదు, అండ్ బాలలక్ష్మి పేరు నాకు కనబడతలేదు. ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో. చెనగాని దయాకర్ పేరు ఇందులో కనబడతలేదు. మరి వీళ్ళు ఏం చేసినారు? సరే, కొంతమంది ఆల్రెడీ బీఆర్ఎస్లోకి పోయిన సంగతి వదిలేయండి. ఇంకా చాలామంది ఉన్నారు అందులో. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వరంగల్ సీను పేరు కనబడతలేదు. మరి వాళ్ళకి నెక్స్ట్ దాంట్లో ఇస్తారా? ఫస్ట్ దాంట్లో ఎందుకు ఇయ్యరు? జగ్గారెడ్డి టికెట్ ఇస్తే ఓడిపోతే జగ్గారెడ్డి భార్యకి మళ్ళా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మళ్ళీ ఆయన టికెట్కి రెడీగా ఉన్నాడు. ఆయన ఇంకొక పదవికి రెడీగా ఉన్నాడు. మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే, ఆయన తమ్మునికి ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినారు. ఎంతమంది ఉన్నారు ఇందులో ఓసీలు? ఎంతమంది ఓసీలు ఉన్నారు ఇందులో? దాదాపు మొత్తం ఎంత? ఒక డేటా ఉన్నది. మొత్తము 37 మంది. 37 మందిలో 17 ఓసీలు ఉన్నారు. 17 ఓసీల్లో 11 రెడ్డి ఉన్నారు, 3 కమ్మ, 1 వైశ్య, 1 వెలమ, 1 బ్రాహ్మిన్. 13 మంది బీసీలు ఉన్నారు, 3 ఎస్టీలు ఉన్నారు, 3 ముస్లింలు ఉన్నారు, 1 ఎస్సీకి ఇచ్చినారు. ఓన్లీ 1. అంటే 30 ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే. మరి ఇంకా ఇదేముందండి? మళ్ళీ ఇలా ఇక్కడ
ఓవరాల్గా వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఓసీలు 17 మంది వీళ్ళే. 37లో 20 ఏమో ఎస్సీ ఎస్టీలు బీసీలు ముస్లింలు వీళ్ళంతా పంచుకున్నారు. అదే 37లో 17 మీరు పంచుకున్నారు. ఆ పంచుకోవడం దాంట్లో భాగంగా ఓన్లీ రెడ్డిలకు 11 ఇచ్చినారు. బోర్డు పెట్టుకోండి అయ్యా బాబీగా, ఇక వద్దు కానీ బోర్డు పెట్టుకోండి, పెద్ద బోర్డు పెట్టండి. గాంధీ భవనం తీసేయండి, మీరు రెడ్డి భవన్ అని పెట్టండి. మీరు ఇవ్వరు, మీరు ఈ అణగారిన వర్గాలకి ఈ కింది స్థాయి ఉన్న వాళ్ళకి ఇవ్వరు మీరు. అరే సరే పోనీ అదే మీరు అదే కమ్యూనిటీకి ఇచ్చినా కనీసం కష్టపడ్డ వాళ్ళకి, మిగతా వాళ్ళకి వీళ్ళంతా కష్టపడ్డ వాళ్ళు లేరని నేను అంటలేను. ఇంట్లో ఉన్నారు ఉత్తగా వచ్చి టికెట్లు వచ్చిన కూడా చాలామంది ఉన్నారు. తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీలో పనిచేసి ఇళ్ళకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యే పదవులు ఇవ్వకపోతురి, ఎంపీ టికెట్లు ఇవ్వకపోతురి, నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వరా? ఇక ఇప్పుడు ఇంకో నెక్స్ట్ వచ్చే నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఉంటాయి? ఇక మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వాళ్ళని అకామిడేట్ చేస్తారు. అసలైన నిఖార్స్ అయిన మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళకి ఎక్కడ మీరు ప్రాధాన్యత కల్పిస్తున్నారు? ఇగో పటేల్ రమేష్ రెడ్డి, ఇగో శివసేన రెడ్డి, గురునాథ్ రెడ్డి. ఇప్పుడు మరి ఇదే మిగతా వాళ్ళకి ఎందుకో, ఇప్పుడు ఈ శివసేన రెడ్డి వీళ్ళంతా పనిచేసిన కదా, వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వాలి కదా. గురునాథ్ రెడ్డి కొడంగల్ పెద్ద మనిషి ఆయన, జంగా రాఘవరెడ్డి, అన్వేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, మల్రెడ్డి రామరెడ్డి, నరేందర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి. ఒక్కసారి కనుక్కుందాం, ఓయూ వీళ్ళకి ఒక్కసారి ఫోన్ చేద్దాం, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంది. కోట శ్రీనివాస్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు కదా ఇట్లా. ఫోన్లు ఎత్తలేరు వీళ్ళు. ఒక్క నిమిషం జడ్సన్ కాల్ చేద్దాం, ఆయనకు కొంచెం ఇంకా డీటెయిల్గా తెలిసి ఉంటుంది. హలో, గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు ఎట్లా వచ్చినాయి అన్న? మీకు సాటిస్ఫైడా మీరు? సరే మీరంటే మీరు ఎక్స్పెక్ట్ మీరు సాటిస్ఫైడా? మరి ఎట్లా చాలా మంది ఓసీలు మరి బీసీలు లేరు కదా ఎక్కువగా. ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ పేరు బీసీలే అంటే ఎక్కువ ఏమైతుందో తెలుసు అన్న. లాస్ట్ టైమే మేజర్ పోస్ట్ అని ఇచ్చేసాను కదా. ఇప్పుడు ప్రతి అకాడమీ చైర్మన్ మంచి పోస్టు, అది బీసీకి ఇవ్వాల్సింది. ఇంకా చాలా దాంట్లో అలా ఇది చేయలే, అవకాశం ఇవ్వలేదు. కాకపోతే వర్కర్ అందులో ఉన్న వర్కర్స్ ఉన్నారు, కొంతమంది వర్కర్స్ ఉన్నారు, పేర్లిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని పేర్లిన వాళ్ళు కూడా ఎప్పుడు నేను వాళ్ళ పేర్లు కూడా పేర్లు ఇన్న వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకొకరికి టికెట్ ఇచ్చి వచ్చిన వాళ్ళు 3-4 ఉన్నారు. అవునవును, ఆల్రెడీ ఉన్నారు. ఇక ఒక్కొక్క ఫ్యామిలీ 2 తీసుకోలేదా అంటారు, ఏమున్నదమ్మా వాళ్ళు తీసుకోలేదా? మాకేముంది కార్పొరేషన్ పదవికి ఏముంది అంటారు. అవునవునవును. మరి మీకు మీరేం ప్రయత్నం చేయలేదా? నాకు ఇయ్యాలని తెలుసు కదా అన్న. ఓకే, ఇచ్చిందని ఇయ్యాలని తెలిసినాక మళ్ళా మనం అప్లికేషన్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు తెలిసి కొంతమంది కనిపిస్తున్నారులే ఇందులో. ఆమె సుజాత గారు, రియాజ్ ఇట్లాంటి కొంతమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. శివసేన రెడ్డి, ప్రీతము, బెల్లయ్య నాయక్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. అవునవునవును, అట్లాగానే మెట్టు సాయి, నూతి శ్రీకాంత్ వీళ్ళు కనబడుతున్నారు. నేను ఆ పేర్లు చూసే సంతోషపడ్డా. అదే అంటే కొన్ని పేర్లు ఉన్నాయి, కానీ ఓవరాల్ గా వ్యూ అంటే ఇప్పుడు ఇవన్నీ ఏముందండి, నామినేటెడ్ పదవులే. కాదు ఒకటి నేను ఏమంటున్నా, మీరు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లకు వచ్చేసరికి ఏమో గెలుపు గుర్రాలు అంటారు. అవును, బీసీలకు ఎందుకు ఇవ్వలేదని అంటే, మరి ఇక్కడ గెలుపు లేదా గుర్రం లేదా ఏముంది? ఇక్కడ
మీరు ఎవరిని నామినేట్ చేస్తే ఆయనదేనా పదవి? అంటే వాళ్ళు మళ్ళా గెలుపు గుర్రాలలో కూడా ఇంకో గెలుపు గుర్రం ఉంటాయి కదా సెకండ్, వాళ్ళకి ఇచ్చినామంటారు. అండ్ ఇప్పుడు ఓయూ వాళ్ళకి పెద్దగా ఇప్పుడు మనకు చాలా మంది పేర్లు వాళ్ళది కనబడతలేవు, అస్సలే లేవు కదా, అస్సలు లేవు. ఓయూకేలు వచ్చిన వాళ్ళే అస్సలు లేవు. చాలా మంది పార్టీలు కూడా మారింది కదా. అదే అదే మానవతరాకి పక్కా వచ్చేది ఇంకా ఆయన ఉంటే, మంచి పోస్టే ఉండేది, సర్వేలే కూడా వచ్చేది. రైట్ అన్న, ఉండేది కావచ్చు. థ్యాంక్ యూ. ఫోన్. సో ఉస్మానియా నుంచి కోట సీను లైవ్లో ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం అన్న. నమస్తే. ఏం జరుగుతుందన్న ఇప్పుడు ఇవి నామినేటెడ్ పోస్టులకు మీరు ఏమైనా ప్రయత్నం చేసినారా? చేశానన్న, వస్తుందనే ఆశతో ఉండుంటిని, కానీ నిన్న రాత్రి మరి ఒక లిస్ట్ అయితే వాట్సాప్ గ్రూప్లలో తిరుగుతా ఉంది. అఫీషియల్ రిపోర్ట్ వెళ్ళండి, ఇంకా మళ్ళీ వాట్సాప్ అయినా ఏం లేదు, అది కన్ఫర్మ్డే. అదే అదే అంటే జియో కాపీ అంటే ఆర్డర్ అది లేకుండా మామూలు లిస్ట్ అయితే బయటకు వచ్చింది. అదైతే చూసాము. అంటే సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులుగా, రెండవది తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాల పైన నిరంతరంగా ఒక 10 ఏళ్ల పాటు కేసీఆర్ తోటి కొట్లాడినటువంటి విద్యార్థి నాయకులకు అవకాశం వస్తుందేమో అనే ఆశతోటి ఉండుంటిమి. సో లిస్ట్ లో చూసినట్టయితే మరి మొత్తంగా ఉస్మానియా విద్యార్థి నాయకులు, ఉస్మానియాలో పనిచేసినటువంటి ముఖ్యంగా నేను కోట శ్రీనివాస్ గారు నేనున్నాను, బాలలక్ష్మి, దుర్గం భాస్కర్, ఇంకా లోకేష్, ఇంకా మిగతా మిత్రులు చాలా మంది, అంటే 10 మంది వరకు ఉన్నారు మొత్తంగా. ఎవరి పేరు కూడా దాంట్లో ఇంతవరకు లేదు. ఈ 37 మందిలో ఎవరిది కూడా ఒక్కరిది కూడా లేదు. అంటే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి ఏ దిశగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు, మరి ఇంకేమన్నా అంటే ఇంకా కొన్ని ప్రకటించినవి కూడా ఉన్నాయి, వాటిలో ఏమన్నా అవకాశాలు కల్పిస్తారేమో అనేటువంటిది కూడా నిన్న నైట్ అతను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ మొత్తంగా ఈ లిస్ట్ లో రాకపోవడం అనేది కొంత బాధాకరమే. రైట్, థ్యాంక్ యూ. సో ఓయూ వాళ్ళకి పూర్తి నిరాశ. కైలాష్ నాతో లైన్ లో ఉన్నారు. పున్న కైలాష్ గారు. అన్న నమస్తేనా? నమస్కారం అన్న. ఇంకా ఓయూ కోటనే చూస్తావే? సరే, కాంగ్రెస్ కోట, బీసీ కోట, బీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ ఆస్పిరెంట్ ని. మరి మీది ఉండాలి కదా, పేరు ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి మీది. ఉండాలి కానీ సరే రాజకీయంగా ఉన్న పరిస్థితులు మరి ఎట్లున్నాయో, మరి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకురో తెలియదు కదా రగన్న. మరి వారికి ఉన్నటువంటి పరిస్థితులు, జిల్లా ఈక్వేషన్స్, జిల్లాలో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయ సేకరణ కావచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు కదా. కాదు ఇప్పుడు ఇదే ఉమ్మడి నల్గొండనే కదా, మునుగోడే కదా. కరెక్ట్. నల్గొండ ఎంపీ వాళ్ళకే, భువనగిరి ఎంపీ వాళ్ళకే, వాళ్ళకి కాకపోతే రాహుల్ గాంధీ వచ్చి పోటీ చేయాలన్నది మళ్ళీ అదొక డిమాండ్, రిక్వెస్ట్. అక్కడ బీసీలకు అవకాశం ఇవ్వరు. మరి ఇప్పుడు ఇంట్లో గెలుపు గుర్రం అని చూడాల్సిన అక్కర్లేదు కదా, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అవును, మరి ఎందుకు ఇవ్వరు? మరి శిక్షణ తర్వాత అంటే జిల్లా నాయకుల సంప్రదింపులు, సీనియర్ నాయకులు, పార్టీ మరి ఏం విశ్లేషించిందో మనకైతే ఇప్పటి వరకు తెలియదన్నా. ఉంటదని ఆశించినాం. జనరల్ గా భువనగిరి పార్లమెంట్ కూడా నేను సీటుకు దరఖాస్తు చేసి పెద్దలందరినీ కలిసిన, నాకు ఒక అవకాశం ఇవ్వమని. ఎందుకంటే విద్యార్థి నాయకునికి అనేక సంవత్సరాలు చేసిన, కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్లు పనిచేసిన, తర్వాత 2014లో టికెట్ ఆశించిన, 18లో ఆశించిన, 22లో బై ఎలక్షన్ లా మీకు తెలుసు, అందరు పార్టీలు మారిపోయారు మీకు తెలుసు. నేను ఒక్కనే పార్టీ వైపు నిలబడ్డా, నేను ఒక్కనే మిగిలిన. చివరికి పారాషూట్ వచ్చిన చలమల కృష్ణారెడ్డి కూడా 15 రోజులు పనిచేసి వెళ్ళిపోయారు. వాళ్ళు బీజేపీలో పోయి టికెట్ తెచ్చుకున్నారు. సరే, ఎంతటికి ఓవరాల్ గా మనం ఏ పక్క చూసినా మనకు వస్తుంది అనేటువంటి ఆశతో ఉంటేవి, ఒక ఆశా దృక్పథంతో ఉన్నాము. ఇది ఏమైనా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఒకటి బలహీన వర్గాల యొక్క పరిస్థితి చాలా దీనమైన స్థితిలో ఉందనేది అంచనాకి రావాలి. ఎందుకంటే బీసీలు అనే వాళ్ళు నయా బెగ్గర్స్ గా మారిపోతున్నారు, బిచ్చగాళ్ళు నా దృష్టిలో. ఎందుకంటే సమాజంలో తిరుగుబాటు చేయలేరు, తర్వాత రాజకీయ పార్టీలను శాసించలేరు, యాచించడం తప్ప శాసించలేరు. ఎందుకంటే రాజ్యాంగ భద్రత లేకపోవడం కావచ్చు, ఏ రాజకీయ పార్టీలలో ఉన్నా గానీ ఆ ఉన్న నాయకుడు ఒకరికో ఇద్దరికో ఇప్పుడు దాకా బీసీలకు ఛాయిస్ ఇస్తారు, పిసిసి అధ్యక్షులుగా. అలాంటప్పుడు ఆయన బీసీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటే, అవును
ఆ సందర్భంలో వదిలిపెట్టి ఇప్పుడు పెసరజీలో పోగొట్టుకుని పప్పెట్టుకెళ్ళి తేలాడుకుంటే ఏమొస్తుంది ఇవాళ? ఓకే రైట్ అన్న. బలహీన వర్గాలకి ఇట్లా అన్యాయం జరుగుతూనే ఉంటది. పెద్దగా మనం దాని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ఏదైనా అవకాశం ఇస్తారు అని. సరే ఏది ఏమైనా అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా నేను మీ ద్వారా అసలు నాకు ఛానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఒక్క మాట చెప్తున్నా, మీ పార్టీ కోసం పనిచేసేటోళ్ళు మాలాంటి మధ్యతరగతి పేదవాళ్ళు చట్టసభలకు పోవాలన్న ఆశ ఉండొచ్చు కానీ అది అత్యాశ కిందనే మారుతుంది తప్ప అది కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఇటువంటి అవకాశం భవిష్యత్తులో ఇస్తారని నమ్ముతున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిందే. గెలుపు గుర్రాల పేరుతో అక్కడ బీసీలకు టికెట్లు ఇవ్వరు, నామినేటెడ్ పదవుల్లో ఇవ్వరు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులు ఏం పాపం చేసినారండి? ఒక 2 పేర్లను ఉండాలి కదా, ఒక 2 పేర్లను ఉండాలి కదా. అది ఎలక్షన్లకు ముందే వీళ్ళు ఇంత భయంకరంగా ఆలోచన చేస్తున్నారంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్పండి ఒకసారి.